ఒకే ఎన్నికల బిల్లు రేపు లోక్సభ ముందుకు రానుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమీల్ ఎన్నికల బిల్లు ప్రవేశపెడుతున్నారు. దీంతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల బిల్లు 2024ను కూడా మేఘ్వాల్ ప్రవేశపెట్టనున్నారు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఈ నెల 12న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు 3 కేంద్రపాలిత ప్రాంతాలను అసెంబ్లీలతో అనుసంధానించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు సహా 2 ముసాయిదా చట్టాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో జమీల్ ఎన్నికల అమలులో ఓ కీలక ముందడుగు పడినట్లు అయింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం లోక్సభ, అసెంబ్లీల ఏకకాల ఎన్నికలపై మాత్రమే దృష్టి సారించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతానికి దూరంగా ఉండాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జమీల్ ఎన్నికలను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, ఇది సమైక్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని ఘాటుగా విమర్శిస్తున్నాయి. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. ఒకవేళ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల్లో కూలిపోయినా లేదా మెజారిటీ కోల్పోతే ఆ రాష్ట్రం ప్రభుత్వం లేకుండా మిగతా 4.5 సంవత్సరాలు ఉంటుందా? అది ఈ దేశంలో సాధ్యం కాదు. ఇప్పటి వరకు ప్రభుత్వాలు తమ 5 ఏళ్ల కాలాన్ని ఉపయోగించుకున్నాయి. కానీ ఇక ముందు కొన్ని ప్రభుత్వాలు 2.5 ఏళ్లకు, కొన్ని చోట్ల 3 ఏళ్లకు కూలిపోతున్నాయి. 6 నెలల కన్నా ఎక్కువ సమయం ఏ రాష్ట్రంలోనూ ఎన్నికలు వాయిదా వేయకూడదు అని పేర్కొన్నారు. జమిలీ ఎన్నికల బిల్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని, దాన్ని జాయింట్ పార్లమెంట్ కమిటీ జేబీసీకి పంపించాలని మరో కాంగ్రెస్ నేత జైరాం రమేష్ డిమాండ్ చేశారు. జమీల్ ఎన్నికల బిల్లును జేపీసీకి సిఫార్సు చేయాలని, అక్కడి దీనిపై చర్చలు జరుగుతాయి. ఈ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నట్లు గతేడాది మా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీకి రాసిన లేఖలో స్పష్టం చేశారు అని జైరాం రమేష్ తెలిపారు.